ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను ఏమైనా అన్నప్పుడు ఒక సింపుల్ టిప్ చెప్తానండి. లోపల నుంచి ఒక ఉక్రోషం లాగా వచ్చేస్తూ ఉంటుంది, బాధ బెంగ వచ్చేస్తూ ఉంటుంది. ఎలాగా దాన్ని ఫైట్ చేయాలో తెలియదు. పిల్లల మీద విసుక్కుంటాం, భర్త మీద విసుక్కుంటాం, లోపల విపరీతమైన హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. అలాంటప్పుడు ఒక అద్భుతమైన చిట్కానని చెప్పంటారా? దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళి నీ హృదయం అనే తలుపును ఒకసారి ఓపెన్ చేసి ఈ ఆలోచనలని చెత్తను పక్కన పెట్టి బైబిల్ ఓపెన్ చేసి ఏదో ఒక పుస్తకం చదవండి. ఒక అధ్యాయం కాదు సుమా, 2 అధ్యాయాలు కాదు, మొత్తం బైబిల్లో ఒక మత్తయి సువార్త చదువుతావా, కూర్చుని చదివే మొత్తం నీ మైండ్ స్టాటస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ చాప్టర్ కానివ్వండి, దట్ వర్స్ కానివ్వండి, ఆ పదం అధ్యాయం చివరికి వచ్చేసరికి నీ మనసు యొక్క స్థితి ఎలా మారిపోతుందో ఒకసారి గమనించుకో. నీ మైండ్లో ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నప్పుడు, ఒక మానసిక స్థితి నీకు ఉన్నప్పుడు, నువ్వు ఒక బైబిల్లో ఒక్క పుస్తకం చదువు చాలు. అది యోహాను సువార్త చదువుతావా, మత్తయి సువార్త చదువుతావా, మార్కు సువార్త చదువుతావా, చదువుకో. ఆటోమేటిక్గా నీ ఆత్మకి ఏం చేయబడతాయి? ఆభరణాలు అనేవి అలంకరింపబడతాయి.